బీజేపీలో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్ట్ కాదలుచుకున్నారా? జాతీయ భావాలు ఉంటాయి అక్కడంతా కూడా, హిందుత్వాలైనటువంటి లైన్ ఉంటుంది, బ్రాహ్మణవాదం అన్నటువంటి సిస్టమ్ నడుపుతుంది, అది అగ్రవర్ణాలదే నడుస్తుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఈ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఎట్లాంటి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు? కాంగ్రెస్ పైన ఏం చర్చ జరుగుతుంది మీ ప్రకారం? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, బీజేపీ విషయంలో ఆ చర్చ జరుగుతుంది అని అంటున్నారు కదా మీరు. కాంగ్రెస్ పైన ఎటువంటి చర్చ జరుగుతుంది సమాజంలో? మిమ్మల్ని అడుగుతున్న దయచేసి నరేందర్ గారు, అంటే కాంగ్రెస్ పైన ఏం చర్చ జరగట్లేదా? జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పైన ఏం చర్చ జరుగుతుంది, బీజేపీ పైన ఏం చర్చ జరుగుతుంది? ఆ చర్చల వల్ల ఆ సారాంశం నేనేం అర్థం చేసుకున్నా, ఆ విషయాలన్నింటినీ కూడా నా ప్రజల ముందు, నా అన్నదమ్ముల ముందు, నా మాజీ ప్రజాప్రతినిధుల ముందు, నాతో పాటు పార్టీలో కలిసి పనిచేసినటువంటి మిత్రుల ముందు, రేపు వాళ్ళ ముందు ఉంచిన తర్వాత వాళ్ళు ఏది కరెక్ట్ అనిపించి వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తే ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తాను తప్ప మీరు పదే బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కవిత ఎపిసోడ్ మనం గడిచిన 2-3 నెలలుగా చూస్తున్నాం, చాలా ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మీకేమనిపిస్తుంది కవిత ఎపిసోడ్? దాని తర్వాత నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడడం కానీ, దాని తర్వాత ఆయన మీద అటాక్ చేయడం కావచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారం. నిన్న నిరంజన్ రెడ్డి కూడా మీ మీద కూడా కామెంట్ చేసినటువంటి, పార్టీ ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నాడు బాలరాజు అని. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు ఏ రకంగా పాత్ర పోషించారు, తర్వాత మొన్న నేను ఎంపీగా టికెట్ ఆశించి పార్టీకి నేనుంటా, పార్టీని నిలబెడతా, నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆయన ఏ రకంగా వెన్నుపోటు పొడిచిండు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అనవసరంగా విషయాల లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం నాకు అంతకంటే లేదు. వారు మాట్లాడినని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఎవరితో ఫోటోలు దిగి ఎవరితో కలిసినట్టు వారికి ఏమైనా సమాచారం ఉంటే నాకు ఇవ్వమనండి, చర్చకు రమ్మనండి. వనపర్తికి వస్తాడా, అచ్చంపేటకు వస్తాడా, హైదరాబాద్లో పెడతాడా, చర్చ పెట్టమనండి. కానీ పనిచేసేటువంటి వాళ్ళను నిరుత్సాహపరిచి స్వార్థపూరిత రాజకీయాలు చేసినందుకే నిజంగా ఒక రకంగా ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ రాణించలేకపోయింది బిగినింగ్లో. ఇవన్నీ విషయాలను కేసీఆర్ గారికి చెప్తే వారు మాకు బాధ్యత ఇచ్చిన తర్వాత మేము ఉద్యమాన్ని ఊరూతలూగించి మా వంతు మేము ప్రయత్నం చేయడం జరిగింది తప్ప అటువంటి నాయకుల వల్ల పెద్ద ఒరుగుతుందని మాత్రం నేను భావించడం లేదు. బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల వల్లే మీరు బయటకు వచ్చారనుకోవచ్చా? అధిష్టానంలో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు సరైనటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేరు, జనాలు గెలవలేకపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో మీరు బయటకు వస్తున్నారు అనుకోవచ్చు. అందుకనే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండేటువంటి జర్నలిస్టులు నా రెసిగ్నేషన్ లెటర్ను మీరు చదివినట్టయితే నేను నా కృతజ్ఞత చాటినా, నాకు సంతృప్తికరంగా ఉన్నది వారితో ప్రయాణము. కానీ నేను ముందు ఇంకా నాకున్నటువంటి ఆలోచనలను దానిలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ నాకు కొన్ని ఇంటెన్షన్స్ ఉన్నాయి, నాకు ఆలోచనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను రాజీనామా చేసిన. నాకు ఎక్కడ రీగ్రెట్స్ లేవు. 15-20 సంవత్సరాల నా ప్రయాణంలో నన్ను అందరూ చాలా బాగా చూసుకున్నారు. నేను కూడా వాళ్ళతో అందరితో చాలా సహృద్భావమైనటువంటి వాతావరణంలో నేను పనిచేయడం జరిగింది. ఒకరిద్దరు పార్టీ నుంచి బయటకు పోయిన వెంటనే మాట్లాడినారు అంటే నాకు తప్పని పరిస్థితుల్లో వారి గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది తప్ప నాకు ఎట్టి పరిస్థితుల్లో చరిత్రలోకి వెళ్ళి ఎవరు మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలే. నా ముందున్న లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు, ఈ ఆంతర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించి సమాజాన్ని సంఘటితం చేయాలి, ఏకం చేస్తూ ముందుకు పోవాలనే దానిపైనే నా ఆలోచనలు, నా ప్రయాణం ఉంటుంది. చివరిగా చెప్పండి, కవిత ఈ మధ్యకాలంలో